ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల వైష్ణవి వాళ్ళు తమ బెడ్ను సర్దుకుంటూ ఉంటారు. ఇంతలో డోర్ సౌండ్ వినబడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న ఇద్దరు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఎవరు వచ్చారో ఏమిటో ఈ టైంలో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం నువ్వు దాకా ఈసారి నేను మేనేజ్ చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల సరే అని చెప్పేసి మంచం కిందకి వెళ్ళి దాక్కొని ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం ఎవరు వచ్చారో ఏంటా అని చెప్పేసి ఆ డోర్ తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అలా ఉండిపోయి, నేను నీతో కాస్త మాట్లాడాలి అర్జెంటుగా అని చెప్పేసి అంటూ ఉంటా. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే సరే ఏంటో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం ఎక్కడ కాదు లోపలికి వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి లోపలికి వచ్చి మందం మీద కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి అయితే ఏం మాట్లాడాలో త్వరగా చెప్పేసి ఎక్కడి నుండి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం నా మట్టుకు నేను ప్రపోజ్ చేసేసాను, కానీ నువ్వు రిప్లై ఏమీ ఇవ్వలేదు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను కదా, నువ్వు కూడా ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది కదా, యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం వెన్నెల వైష్ణవి బంధువుకి తెలిసిపోయిందే, ఇప్పుడు ఏమని మేనేజ్ చేస్తుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం చెప్పు వైష్ణవి, ఏదో ఒకటి నాకు రిప్లై ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ మాత్రం ఏంటి వైష్ణవి, నేనంటే ఇష్టం లేదా నీకు, కాస్త చెప్పొచ్చు కదా, ఏదో ఒకటి రిప్లై ఇస్తే నాకు చాలా బాగుంటుంది కదా, నీకు కూడా నా మీద ఇష్టం ఉందనే నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం నవ్వుతూ కృష్ణ వైపుకు చూస్తూ ఉంటుంది.